ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. నాన్నగారు, మరి ఈ సంవత్సరం మన దేశ గోచార ఫలితం గానియండి, లేకుంటే మన తెలుగు రాష్ట్ర గోచార ఫలితాలు గానియండి, అంటే బిజినెస్ పరంగా, పొలిటిక్స్ పరంగా, మరియు స్టాక్ మార్కెట్, అగ్రికల్చర్, ఇవన్నిటి గురించి ఎలా ఉండబోతుంది? తప్పకుండా మంచి వివరణ మీకు. అంటే జగల్ లగ్నం అంటారు, వర్ష లగ్నం అంటారు. జగల్ లగ్నాన్ని వర్ష లగ్నాన్ని, అంటే ఈ వర్ష లగ్నం జగన్ లగ్నం అంటే నీకు ఆ భాష అర్థం కాకపోవచ్చు, కానీ మన తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి అంటే ఆవిర్భమైనటువంటి లగ్న ప్రమాణం, మన దేశం యొక్క భారతదేశము అటువంటి పేరును బట్టి లగ్నాన్ని చూసి మనం ఫలితాలు చెప్తాం. లగ్నం అంటే ఏమిటి అంటే భూమి ఆకాశానికి ఇక్కడ కలుస్తున్నట్టు కనపడుతుంది కదా, ఈ భూమి ఆకాశం కనపడే విధానాన్ని ఎలా చూస్తున్నామో అలాగే మనం కూడా ఈ యొక్క ఈ లగ్నము కూడా రెండు రవిచంద్రుల యొక్క ప్రయాణము చేత ఆ రెండు కలిసినట్టు కనిపించేదాన్ని లగ్నం అంటారు. ఆ లగ్నాన్ని అనుసరించి అంటే ఫ్రమ్ టు, అంటే నుండి వరకు అనేటువంటి ఏదా చెప్తున్నామో, అలాగే లగ్నము నుంచి దేశ గోచారం, రాష్ట్ర గోచారాలు ఉంటాయి. తప్పకుండా సవివరణ ఇచ్చే ప్రయత్నం తప్పకుండా చేద్దాం అనే విషయాన్ని గుర్తించండి. కొద్దిసేపట్లో మీకు ఆ వివరాలన్నీ కూడా నేను స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సీతాసకం సానుజమాంజనేయ సుగ్రీవ తారాసుత జాంబవద్భిః విభీషణేనార్చితమంబుదాభం రామం భజే సర్వజగచ్చరణ్యం. లక్ష్మీ ప్రదాన సమయే నవ విద్రుమాభాం విద్యా ప్రదాన సమయే శరదిందు శుభ్రాం విద్వేషి వర్గ విజయే చ తమాల నీలాం దేవీం త్రిలోక జననీం శరణం ప్రపద్యే. అందరికీ నమస్కారం. అమ్మాయి అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం, ఉగాది పంచాంగ శ్రవణంలో మన దేశం యొక్క అభ్యున్నతి, తెలుగు రాష్ట్రాల యొక్క అభ్యున్నతిని రెండింటి కూడా మనము చూసే ప్రక్రియలో మనకి చెప్పుకుంటున్నాం. వర్ష లగ్నము, జగల్ లగ్నము అని ఉంటాయి రెండు. దాని ప్రకారంగా మనం చూసే ప్రయత్నం చేయాలి. వర్ష లగ్న ప్రకారంగా మనము చెప్తున్నటువంటి ఫలితాలు ఎలా ఉంటాయంటే, మనకి ఈ జాతకంలో ఉన్నటువంటి ఫలితాలు అన్వయించవచ్చు. కొంతమంది మేధావులు చెప్తుంటారు, ఏమండి కర్ణాటకలో జనాలు ఉంటారు, సౌత్ ఆఫ్రికాలో ఉంటారు, అమెరికాలో ఉంటారు, ఈ గ్రహాల యొక్క ప్రభావం వాళ్ళ మీద ఉండదా? ఎందుకు ఉండదండి? ప్రతి ఒక్కళ్ళ మీద రవి యొక్క కాంతి ఎక్కడెక్కడైతే భాసిల్లుతుందో అక్కడక్కడ ఆ వ్యక్తుల యొక్క గ్రహ ప్రభావం అలాగే ఉంటుంది. రవి ప్రత్యక్షం కనబడతాడు కాబట్టి ప్రభావం చెప్పవచ్చు. మిగతా గ్రహాల్లో చంద్రుడు కూడా కనబడతాడు. అంటే చంద్రుడు రవిని నక్షత్రాలు కనుక్కున్నా మాకు అభ్యంతరం లేదు. రవి నక్షత్రం అంటున్నాం మేము కూడా, చంద్రుడి గ్రహంగా చెప్తున్నాం. ఆ యొక్క నక్షత్రం యొక్క గ్రహం యొక్క ప్రభావము మనుషుల మీద ఎలా ఉంటుందో, చల్లదనము, వేడిదనము, అలాగే ఇతర గ్రహాల యొక్క ప్రభావం కూడా అలాగే ఉంటుంది. అదేవిధంగా మనకి జగల్ లగ్నము, వర్ష లగ్న ప్రకారంగా మనము భారతదేశము, ఆంధ్ర రాష్ట్రాల యొక్క, అంటే తెలుగు రాష్ట్రాల, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల యొక్క ఉన్నతిని, ఇబ్బందుల్ని మనము చూసే ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంటుంది. వర్ష లగ్నము అనేది మనకు ముఖ్యంగా చెప్పబడుతుంది. ఈ వర్ష లగ్న ప్రమాణం అంటే ఏమిటి అంటే లగ్నమే ప్రధానం. ఈ వర్ష లగ్న ప్రకారంగా మనము చూసుకునే ఫలితాలు కన్యా లగ్నం అవుతుంది. వర్ష లగ్నము కన్యా లగ్నం అవుతుంది. జగల్ లగ్నము మనకి సింహ లగ్నం అవుతుంది. రాశులన్నీ కూడా మనకు చెప్పుకున్నట్టుగా శని మీనంలోకి వచ్చేసారు, శుక్రుడు మీనంలో ఉన్నాడు, రాహు ప్రస్తుతానికి మీనంలో ఉన్నాడు, అలాగే ఉచ్చస్థితిపోయినటువంటి రవి, బుధుడు మరియు చంద్రుడు మేషంలో ఉన్నారు. మిథున రాశిలోకి గురు సంచారం, అలాగే కర్కాటకంలో కుజ నీచ సంచారం, అలాగే కన్యలో కేతు సంచారం. లగ్నం కూడా కేతు లగ్నం, ఇది వర్ష లగ్నం. జగన్ లగ్నంలో సింహ లగ్నం అయింది, గ్రహస్థితి యాసిగా ఉంటుంది. చంద్రుడు మాత్రం ధనుసు రాశిలో సంచరిస్తున్నాడు ఈ రోజున. దాన్ని బట్టి మనకి ఈ యొక్క రాష్ట్రాల యొక్క పరిస్థితి ఎలా ఉంది, దేశం యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనకి కాస్త విశ్వావసునామ సంవత్సరంలో జగన్ లగ్న వర్ష లగ్నాన్ని పరిశీలించగా, అంటే వర్ష లగ్నం సాయన స్థితిని, అంటే సాయనాంగా అంటే లెక్క పెట్టడానికి సాయన స్థితిలో లెక్క పెడుతున్నాం. సాయన ఆయనాంశ లెక్క ప్రకారంగా మనం చూసినప్పుడు సాయన లెక్క పెట్టినప్పుడు కన్య అయి లగ్నంలో కేతు ఉండడం ఒకటి, లగ్నాధిపతి బుధుడు వ్యయాధిపతి రవితో కలిసి ఉండడం. వ్యయాధిపతి రవితో ఎక్కడ కలిసి ఉన్నారు? మేషంలో కలిసి ఉన్నారు. బుధ రవిల యొక్క కలయిక అక్కడ బాగా ఉంది. నిజం చెప్పాలంటే బుధుడు రవి కలయిక అనేది మంచిది, ఎందుకంటే ఉచ్చితిలో రవి కలయికతో బుధుడు చాలా మంచి విశేషాన్ని కలిగిస్తుంది. కాబట్టి అది ఒక మంచి శుభయోగాన్ని కలిగిస్తుంది. లగ్నానికి శని వీక్షణ ఉంటుంది. లగ్నానికి శని వీక్షణ ఉండడం వలన, రెండవది ఉగాది నుంచి కొంత కాలసర్ప దోషం కూడా ఏర్పడుతుంది మనకి. అంటే గ్రహాలు కొంత కాలసర్ప దోష ప్రభావంలోనే ఉన్నాయన్న విషయాన్ని గుర్తించడం. ఇటువంటి స్థితులచే రాష్ట్ర ప్రభుత్వానికి కొంత అనేక సమస్యలు వచ్చే అవకాశం. ఇటు తెలంగాణ ప్రభుత్వంలోనూ
అటు కూటమి ప్రభుత్వమైనటువంటి ఆంధ్ర ప్రభుత్వంలో కూడా కొంత ఈ అంటే ఉన్న పార్టీలోని వాళ్ళే, పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులే, ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులే ప్రభుత్వ వ్యతిరేకమైనటువంటి చర్యలు కొనసాగించే అవకాశం కొంత ఉంటుంది. అలాగే ధనధాన్య వృద్ధి బాగా ఉంది, పంట సస్యవృద్ధి బాగా ఉంది, అలాగే ధరవరల విషయంలో కొంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని తీసుకున్నటువంటి నిర్ణయాల్ని సరైనటువంటి దృక్పథంతో ముందుకు పొడిగించేటువంటి అవకాశం కూడా కష్టంగా ఉంటుంది. దానివల్ల కొంత ఆర్థిక స్వావలంబన మందగించే అవకాశం, పూర్తిగా కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడడం, వాళ్ళతో లాలుచిపడడం లాంటివి కొన్ని జరిగే అవకాశాలు ఉంటాయి. ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్రం మీద మోకరిల్లక తప్పదు అన్న విషయాన్ని గుర్తించండి. ఇక భాగ్యాధిపతి అయినటువంటి శని, ఉచ్చసినటువంటి శుక్రుడు కలయిక కూడా మనకు కొంత చలనచిత్ర రంగంలోనూ రాజకీయ రంగంలోనూ కొత్త కొత్త వాళ్ళకి కొత్త అవకాశాలని కలిగించగలిగే అవకాశం బలంగా ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి వృద్ధి, కన్యా రాశి కన్యా లగ్నానికి దశమాధిపతి అయినటువంటి బుధుడే వ్యాపారకారుడు కాబట్టి తప్పకుండా ఈ సంవత్సరంలో వ్యాపారపరమైనటువంటి అభివృద్ధిని పొందుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే 100% వరకు మాత్రమే వ్యాపార ఉన్నతి కొనసాగే అవకాశం, కొత్త కొత్త వ్యవస్థలు ప్రపంచం కొంతమంది మన తెలుగు రాష్ట్రాల్లో వారి యొక్క కార్యకలాపాలు కొనసాగించేటువంటి అవకాశం కూడా బలం కనబడుతుంది. దానివల్ల కొంత ఆర్థికమైన అభివృద్ధి పుంజుకోవడానికి అవకాశం కనబడుతోంది. మనకి ముఖ్యమైన సమస్యలు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో గత ప్రభుత్వం వారితో ఉన్నటువంటి ఇబ్బందులు, సరైనటువంటి రహదారులు లేకపోవడం, సరైనటువంటి భవనాలు లేకపోవడం, లేదా అటువంటి వాటి వల్ల ఇబ్బందులు. తెలంగాణ రాష్ట్రంలో కూడా రహదారులకు సంబంధించినటువంటివి, భవనాలకు సంబంధించినటువంటివి, పేదవారికి ఇచ్చేటువంటి గృహకల్పన విషయంలో కూడా వారి పట్టుని సాధించుకునే అవకాశం, దానివల్ల దిగువ మధ్యతరగతి కుటుంబాల వారికి శ్రేయస్సు కలిగే అవకాశం మాత్రం బలంగా కనపడుతోంది. తప్పకుండా ప్రభుత్వం వారు రహదారులు, భవనాలు, పేదవారికి ఇచ్చినటువంటి కొన్ని విషయాలు తప్పకుండా అమలు చేసే ప్రయత్నంలో కొంతవరకు 70% అనుకూలవంతమైన ఫలితాలను సాధించే అవకాశం ఉంది. దానివల్ల కొంత మార్కులు ప్రభుత్వం వారు కొట్టేసే అవకాశం కనపడుతోంది. అయితే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో రాహుకేతువుల యొక్క స్థితికి అనుకోండి, అలాగే మనకి ఈ సంవత్సరంలో ఈ పంచగ్రహ, షష్టగ్రహ, త్రిగ్రహ కూటములు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొన్ని తుఫాన్లు మనకి తెలంగాణ వైపు కూడా కొంత ఆర్థిక నష్టాన్ని కలిగించే అవకాశం కనబడుతోంది. తెలిసినా సరే ప్రభుత్వం వారు దానిని చేతగానితనంతో కొంతవరకు దాన్ని అశ్రద్ధ వహించడమో ఇంకేదైనా కారణమో ఈ తుఫాను లాంటి ఆకస్మిక వరదలు లాంటివి సరైనటువంటి తీరుగా దాన్ని పూర్తిగా ప్రభుత్వాలు నియంత్రణ చేయలేక చాలా మటుకు కొంతవరకు నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మత్స్యకారులు, అలాగే తీర ప్రాంతం వ్యవసాయ సంబంధమైనటువంటి వ్యక్తులు, రైతులు, పారిశ్రామికమైనటువంటి వ్యక్తులు కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేస్తే చాలా మంచిదన్న విషయాన్ని గుర్తించండి. దాని విషయంలో మాత్రం ప్రభుత్వ విఫలం స్పష్టంగా కనబడుతోంది. చాలామందికి పంట నష్టము, అలాగే పశు నష్టం కూడా పొందుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఆ విషయంలో కాస్త తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపే ప్రయత్నాన్ని చేసే అవకాశాన్ని వినియోగించుకోవడం చాలా మంచిది. ఇక మనము రోజువారీ చూసేటువంటి కొన్ని ఫలితాల్లో రాష్ట్రాల నుంచి రాసినటువంటి, కేంద్రం నుంచి రాసినటువంటి బకాయిల విషయంలో విముఖత లేదు, సుముఖత లేదు, ఎవరి దారి వారిది అన్నట్టుగా ఉండడం, కొన్ని విషయాల్లో కేంద్ర ప్రభుత్వం సహకరించడం, కొన్ని విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం వల్ల ఈ రైల్వే లాంటి వ్యవస్థలు, అలాగే మనకి ఈ మిలిటరీ సంబంధించినటువంటి ఇచ్చుపుచ్చుకునే విషయంలో కూడా కాస్త అశ్రద్ధ చూపడం వల్ల కూడా కొంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడే అవకాశం, కొత్త ప్రాజెక్టులు నత్తనడకన సాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ సామాన్య ప్రజలకి, బయట మధ్యతరగతి సంబంధించినటువంటి వ్యక్తులకి కొంత ఇటువంటి ఒక సమన్వయం లేకపోవడం వల్ల వచ్చినటువంటి ప్రమాదాలు, వాడి యొక్క ప్రయాణానికి, అలాగే వారు చేసేటువంటి వ్యాపారానికి ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇటువంటి రహదారి నిర్మాణం అంటే నగరాలలో అంతర్గతంగా నిర్మించాలనుకుంటున్నటువంటి బ్రిడ్జిలు కానివ్వండి, రైల్వే బ్రిడ్జిలు కానివ్వండి, ఇద్దరి మధ్యలో ఏకాభిప్రాయం లేకపోవడం వల్ల నత్తనడకన సాగి కొంత సమయము వృధా అయ్యే అవకాశం కనబడుతుంది. దానివల్ల మధ్యతరగతి కుటుంబాల వారికి ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. ఇక ఆర్థిక విషయాల్లో వెసులుబాటు, బంగారు ధరవరలు కూడా మీకు అనుకూలంగానే ఉండే అవకాశం కనబడుతోంది. తప్పకుండా ఈ సంవత్సరంలో పెళ్లిళ్ళన్నీ కూడా బ్రహ్మాండం జరిగే అవకాశాలు ఉన్నాయి. కొత్త గృహాలు నిర్మించగలిగే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా తెలుగు రాష్ట్ర ప్రజలకి అత్యంత సానుకూలవంతమైన స్థితి 71% గాను, వ్యతిరేక ఫలితాలు 29%గా చెప్పబడుతోంది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తించి తెలుగు రాష్ట్ర ప్రజలు దైవత్వంతో, ధార్మిక చింతనతో దాన ధర్మాదులు చేసుకుంటూ ఒకరిని ఒకరును సహకరించుకుంటూ గౌరవించుకుంటూ ఉండడం వల్ల ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలను తెలియజేసుకుంటూ ఇది తెలుగు రాష్ట్రాల యొక్క మనకి ఈ వర్షలగ్న ప్రమాణంతో చెప్పేటువంటి ఫలితాలు. ఇక జగన్ లగ్నంలో చూసుకున్నట్టయితే సింహలగ్నం అవడం ఒకటి, జగన్ లగ్నానికి సింహలగ్నం అవడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి లగ్నాధిపతి రవి ఉచ్చస్థితిలో ఉండడం వల్ల ప్రపంచ స్థాయి పేరు ప్రఖ్యాతులు, ఆర్థికపరమైనటువంటి పరిపుష్టత పొందుకునే అవకాశం, దేశ సౌభ్రాతృత్వానికి ఎక్కడ కూడా
తల వంచకుండా ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళగలిగే అవకాశం ఉన్న ప్రభుత్వం నిర్దిష్టమైనటువంటి ప్రమాణాలతో పూర్తి స్థాయి ప్రభుత్వంతోనే ముందడుగు వేసే అవకాశం కూడా బలం కనబడుతుంది. మధ్యతరగతి సామాన్య ప్రజల కొరకు వారు చేసినటువంటి ప్రయత్నాలు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. కాకపోతే కొన్ని రాష్ట్రాల యొక్క విముఖత వల్ల వీరు అనుకున్నటువంటి కొన్ని బిల్స్ పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు వాటిని కొంత వెనక్కి తీసుకోక తప్పదేమో అన్నటువంటి సూచనలు కనబడుతున్నాయి అన్న విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా ప్రపంచ స్థాయి పటంలో మన దేశం యొక్క భారతదేశం కీర్తి మళ్ళీ పరిడబిల్లగలిగే అవకాశము, మంచి అనుకూలవంతమైన వాతావరణము, వర్ష శుభయోగాలు, ఆర్థికమైన అభివృద్ధి, అలాగే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ వాటిల్లో మంచి ఆర్థిక అభివృద్ధి పొందుకునే అవకాశాలు, అనుకూలమైనటువంటి పారిశ్రామిక రంగంలో ఉన్నత స్థాయి పొందుకునే అవకాశం కూడా బలం కనబడుతోంది. కాకపోతే ఈ రాశి వారికి కూడా రాహుగ్రహ స్థితి మరియు శని యొక్క స్థితి వల్ల రాజకీయ కుమ్ములాట, అంటే సొంత మంత్రివర్గంలో కానీ లేదా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి వ్యక్తుల వల్ల కావచ్చు, ఆయా పార్టీ ప్రభుత్వం వారి వల్లనే కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం కూడా కనబడుతుంది. కాబట్టి ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వం వారు కఠిన వైఖరి అవలంబించడం, కొన్ని బిల్ శాంక్షన్ అవ్వకుండా వెనక్కి తీసుకోవాల్సిన అవసరం కూడా లాంటిది కనబడుతుంది. ఏదేమైనా కేంద్ర ప్రభుత్వం సుస్థిర పరిపాలన అందించే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. ఆర్థిక అభివృద్ధి తప్పకుండా మనకి మంచి ఆర్థిక అభివృద్ధి, జీడిపి వృద్ధి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరంలో భారతదేశం యొక్క అత్యున్నత ఆర్థిక వ్యవస్థగా పునర్జీవనాన్ని పోసుకొని ఉత్తమ స్థాయి వెళ్ళగలిగే అవకాశాలు ఉన్నాయి. అన్ని రకాల ప్రజలకి ఆనందమయ సుఖ జీవనాన్ని అందించడంలో కేంద్ర ప్రభుత్వం 80% వరకు తన సత్ఫలితాన్ని అందించగలిగే, అంటే తన యొక్క ఫలితాన్ని అందించగలిగే అవకాశం ఉంటుంది. సుస్థిర ప్రభుత్వాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. మొత్తం మీద మనకి జగల్లగ్న వర్షలగ్న ప్రమాణంగా భారతదేశంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ క్రీడాకారులకి, వాణిజ్య వర్తకులకి, రాజకీయ నాయకులకి, చలనచిత్ర రంగంలోనూ రైతులకు కూడా సానుకూలవంతమైన శుభయోగాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కూడా అనుకూలంగా ఉండే విషయాన్ని మీకు సవిస్తరంగా చెప్పబడుతుంది. ఈ యొక్క లగ్న వర్ష జగల్లగ్న ప్రకారంగా మీకు చెప్పే ఫలితాలు దేశానికి, రాష్ట్రాలకి అద్భుతమైనటువంటి శుభయోగాలు కనబడుతున్నాయనే విషయాన్ని గుర్తించండి. శుభమస్తు. నమస్కారం.